విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నోడు. అరే నాకన్నా చిన్నోడు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే, నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతానని, ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండానే అని చెప్పి బాధతో, కడుపు మంటతో, అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు. పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు ఎవడెక్కువ తిట్లు తినాలా, ఎవడెక్కువ తన్నులు తినాలా అని పవన్ కళ్యాణ్ కూడా ఏడబడితే ఆడ మాట్లాడుతుంటాడు. ఏమని? తాట తీస్తా, తోలు వలుస్తా, మోకాళ్ళ పైన కూర్చోబెడతా అని. వీళ్ళ పరిస్థితి ఎట్టుండదురా అంటే, మనం ఇంట్లో ఒక పెద్ద లాబ్రడార్ కుక్కనో లేకుంటే గ్రేట్ డెన్నో పెంచుకుంటాం. అది చూసేది దానికి ఇంత పెద్దగా ఉంటుంది కుక్క. కానీ దాన్ని కానీ బయటికి వదిలినామనుకో రోడ్డు కుక్క కలిసి చంపేస్తుంది దాన్ని. ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కుటాడి అలవాటు. దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా, తాట ఒలుస్తా, 5వ క్లాస్ పిల్లోడు కొడతాడు పవన్ కళ్యాణ్. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుని 5వ క్లాస్ పిల్లోడు కొట్టాడు. ఎందుకురా అంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, అవమానాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు. కాబట్టి వీళ్ళకేం తెలుసు? ఏసీ కార్లలో కూర్చునేది, బయటికి వచ్చేది, ఊగిపోయేటంట బయట మాట్లాడేది, మళ్ళా ఇంటికి పోయి మరసంగా అన్ని మర్చిపోయి పడుకునేది. వాస్తవమే కదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ కానీ ఇంకొకరిని కానీ తప్పుగా మాట్లాడినాడా, దూషించినాడా? ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి తిరిగి చెప్పినాడు. ఏమని? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నా తల్లిని దూషించినారు, నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు. అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు సంఘం నాకుతాన్నమాట. వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక్క మాట చెప్పండి. మీ ఇంట్లో తల్లిని కానీ, చెల్లిని కానీ, భార్యని కానీ ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేస్తారు మీరు? తాట తీస్తావా? కొంతమంది వెనక వెరైటీ చెప్తారు, మాట్లాడకూడదు. వాస్తవానికైతే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం, తిడతాం, ఇంకా మనకు శక్తి ఉంటే నరుకుతాం. ఒకవేళ అది చేసే శక్తి కానీ మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం. లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం. చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు. 60% వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టనే. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 95% వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. అది కూడా 5 సంవత్సరాల కాలంలో కాదు, కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే. మిగిలిన 1.5 సంవత్సరం కాలం కూడా కరోనాకు పోయింది. ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా?